హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా హెల్త్ అనేది బాగాలేదు, మీకు వాయిస్ అనేది అర్థం కాకపోవచ్చు. సో ప్లీజ్ అర్థం చేసుకుని ఎడిటింగ్ అనేది చేసుకోండి. వాయిస్ హెల్త్ ప్రాబ్లం వల్ల వాయిస్ అనేది క్లారిటీగా ఇవ్వలేకపోతున్నా. ప్లీజ్ అర్థం చేసుకుని ఎడిటింగ్ అనేది చేసుకుంటాను ఆశిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కొన్ని కాఫీ టిప్స్ వల్ల దీని ఫుల్ మ్యూజిక్ అనేది నేను ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, కైన్ మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ కింద మోడ్ ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్ సెట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి బ్లాక్ కలర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇచ్చాను. ఆ వీడియో అనేది మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో సెలెక్ట్ చేసుకోండి. నేనైతే వీడియోని సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. తర్వాత మళ్ళీ అదే వీడియో పై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పై ఇట్లా క్లిక్ చేసి కత్తర్ సింబల్ ట్రిమ్ రైట్ బ్యాక్ వచ్చేయండి. తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్ ఫుల్ స్క్రీన్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లా ఉంటుంది వీడియో అనేది చూస్తున్నారు కదా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనికి ఆడియో అనేది యాడ్ చేసుకోవాలి. సో ఆడియో యాడ్ చేసుకోవడానికి ఆడియో ఆప్షన్ పై క్లిక్ చేసి ఆడియో అనేది యాడ్ చేసుకోండి. దీనికి కావాల్సిన ఆడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆడియో అనేది యాడ్ చేసుకోండి. సో ఆడియో యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం బీట్ మార్క్ అనేది యాడ్ చేసుకోవాలి. ప్లే చేసుకొని బీట్ మార్క్ అనేది యాడ్ చేయండి. నేనైతే స్కిప్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను బీట్ మార్క్ అనేది యాడ్ చేశాను. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. నేను సింపుల్గా చెప్తాను, అక్కడ మీరు యాడ్ చేసుకోండి. 6.200 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా బీట్ మార్క్ యాడ్ చేయండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 9.800 మిల్లీసెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 13 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 16.800 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా బీట్ మార్క్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత కొంచెం ఇట్లా జరుపుకొని కరెక్ట్గా 6 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ వచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని టెక్స్ట్ అనేది మనం ఎడిటింగ్ అనేది చేసుకోవాలి. ఆ టెక్స్ట్ ఎలా ఎడిట్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపై డబల్ క్లిక్ ఇట్లా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దాన్ని ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత ఎగ్జాంపుల్గా నేను ఒక టెక్స్ట్ అనేది ఇట్లా ఎంటర్ చేసుకుంటున్నా, చూడండి. ఓకేపై క్లిక్ చేయండి. మీరు ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా సేమ్ ఇలానే ఎడిటింగ్ అనేది చేసుకోండి. కాస్త జూమ్ అనేది ఇట్లా చేసుకొని మిడిల్లో సెట్ చేసుకుని పెట్టుకుని కింద సెకండ్ ఆప్షన్ ఏ అని కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ ఏబీ ఫాంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత మై ఫాంట్స్ దగ్గర క్లిక్ చేసి దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా మీకు ఫాంట్ ఎట్లా యాడ్ చేయాలో తెలియకపోతే ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో ఒక వీడియో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత ఓకేపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేయండి. కలర్ ఆప్షన్ పై క్లిక్ చేసి గ్రేడియంట్ కలర్ని సెలెక్ట్ చేసుకుని ఇందులో మీకు నచ్చిన కలర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నా. మీకు నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే ప్లస్ ఐకాన్ పై ఇట్లా క్లిక్ చేసి ఈ ఆప్షన్ పై క్లిక్ చేయండి. కలర్ అనేది వస్తుంది, చూస్తున్నారు కదా. ఇందులో మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. తర్వాత ఓకేపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేసి తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ షాడో ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఆఫ్సెట్ ఎక్స్ అనే దీన్ని ఇట్లా ఒక 2% ఇట్లా పెంచుకోండి. తర్వాత వై దీన్ని కూడా ఒక 2% ఇట్లా పెంచుకోండి, సరిపోతుందన్నమాట. తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. 4 ఆప్షన్ పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ ట్రాన్స్ఫర్మేట్ దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పిఎన్జీ ఫార్మాట్లో కన్వర్ట్ అవుతుంది. 3 డాట్ పై క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకుని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా ఇలానే ఎడిటింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చేసి మళ్ళీ కైన్ మాస్టర్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసి ఇప్పుడు 1 by 1 టెక్స్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి కదా. లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. సో టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోండి. మీరు ఎక్కడైతే ఎడిటింగ్ చేసుకుని పెట్టుకున్నారో నేనైతే ఇట్లా టెక్స్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నా, చూడండి.
సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇన్ యానిమేషన్ పై క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్ బ్యాక్ వచ్చేయండి. తర్వాత బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇట్లా రెడ్ మార్క్ని వచ్చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ సరిపోతుందన్నమాట. బ్యాక్ వచ్చేయండి. క్రాపింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాస్త క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి. మాస్క్ని ఎనేబుల్ చేసుకుని ఫీదర్ని కొంచెం ఇట్లా పెంచుకోండి, సరిపోతుందన్నమాట. ఇట్లా క్రాప్ చేసుకోండి, ఎక్కువ అవసరం లేదు, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత జూమ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి, సెంటర్లో ఉండేటట్టు ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నేను వాయిస్ అనేది స్పీడ్గా చెప్తున్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే హెల్త్ ప్రాబ్లం వల్ల. సో ప్లీజ్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుని ఎడిటింగ్ అనేది చేసుకుంటారని ఆశిస్తున్నా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇదే పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి దాని తర్వాత టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన టెక్స్ట్ అనేది ఇందులో మీరు యాడ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే ఇట్లా యాడ్ చేసుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో 1 by 1 ఇట్లా ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా సేమ్ ఇలానే యాడ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. ఇట్లా నేను అన్ని టెక్స్ట్ కూడా యాడ్ చేసుకున్నా. క్రాపింగ్ ఆప్షన్ క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి. మాస్క్ని ఎనేబుల్ చేసుకొని ఫీదర్ని కొంచెం ఇట్లా పెంచుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఓకే, ఇట్లా పెంచుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి జూమ్ చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. సో ప్రతి ఒక్క దీనికి కూడా సేమ్, మిగిలిన పార్ట్ అంతా కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ సరిపోతుంది అనమాట. సో ప్రతి ఒక్కటి కూడా ఇట్లా కట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా ప్రతి ఒక్క ఇమేజ్ని మీరైతే సెట్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే సెట్ చేసుకోవడం స్కిప్ చేస్తున్నా. ఫ్రెండ్స్, నేనైతే ఎండ్ వరకు ఇట్లా యాడ్ చేశాను. ఎండ్లోకి వచ్చేసరికి ఒక ఫోటో అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి, అది ఎండ్లో చెప్తాను. ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్లోకి వచ్చేసి దీనికి ఒక్కొక్క దీనికి మనం ఏంటంటే కీఫమ్ అనేది యాడ్ చేసుకుందాం. కొంచెం ఎండ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇక్కడ ఒక కీఫమ్, స్టార్టింగ్లోకి వచ్చేసి కొంచెం ఇట్లా జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి, ఎక్కువ అవసరం లేదు. స్టార్టింగ్లోకి వచ్చేసి కొంచెం ఇట్లా జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి, సరిపోతుంది అనమాట. సో ఇట్లా స్లోగా ఇట్లా రివీల్ అనేది అవుతుంది. సో ప్రతి ఒక్క దీన్ని కూడా ఇన్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్, బ్యాక్ వచ్చేసి ఎండ్లోకి వచ్చేసరికి ఇట్లా కీఫమ్ యాడ్ చేయండి. సేమ్ దీన్ని కూడా అట్లానే సేమ్ ప్రతి ఒక్క దీన్ని కూడా ఇట్లా కీఫమ్ అనేది యాడ్ చేసి స్టార్టింగ్లోకి వచ్చేసి కాస్త జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి, ఎక్కువ అవసరం లేదు, సరిపోతుంది అనమాట. ప్రతి ఒక్క దీన్ని కూడా ఎండ్లో ఒక కీఫమ్, స్టార్టింగ్లోకి వచ్చేసి కాస్త జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి. దాని తర్వాత ఫైనల్గా ఇప్పుడు దీన్ని ఇక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. కాకపోతే మీకు ఇంకో మాట చెప్పాలి, ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఉండొద్దు అనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియోని చేశాను, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి వీడియో చూడండి. హెచ్డి క్వాలిటీలోనే బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలనేది మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. నేను యూజ్ చేస్తున్న కైన్ మాస్టర్ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. వాట్సాప్ ఛానల్లో పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లోనే రిమూవ్ అనేది మనం చేసుకోవచ్చు. ఒకసారి నేను రిమూవ్ చేసి చూపిస్తాను, చూడండి. ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ మ్యాజిక్ రిమూవర్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేశాను అనుకోండి, కొంచెం లోడింగ్ అనేది తీసుకుంటుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా రిమూవ్ అనేది అయిపోతుంది అనమాట. సో చూడండి ఇట్లా. ఓకే, రిమూవ్ అనేది అయిపోయింది. ఇప్పుడు పైకి స్క్రోల్ చేసి క్రాపింగ్ ఆప్షన్, మాస్క్ని ఎనేబుల్ చేసుకుని ఫీదర్ని ఇట్లా కాస్త ఇట్లా పెంచుకోండి, అది మీ ఫోటో బట్టి ఉంటుందన్నమాట. నేనైతే ఇట్లా పెంచుకుంటున్నా, చూడండి. ఇట్లా పెంచుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఇప్పుడు దీన్ని కాస్త జూమ్ అనేది చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకుని సెండ్ టు బ్యాక్ అనేది ఇట్లా చేసుకుంటున్నా. తర్వాత మళ్ళీ 3 డాట్ బ్రింగ్ ఫార్వర్డ్ దీనిపై క్లిక్ చేయండి, పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. ఆ టెక్స్ట్ పై క్లిక్ చేసి పైకి అన్నట్లు ఈ పొజిషన్లో ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుందని. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి కరెక్ట్గా 6 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఒక బటర్ఫ్లై గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇట్లా. దాని తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి అదే వీడియోపై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేయండి. క్రాపింగ్ ఆప్షన్ దాన్ని ఎనేబుల్ చేసుకోండి, గ్రీన్ స్క్రీన్ అనేది పోతుంది. ఇన్ కేస్ మీకు పోకపోతే కీ కలర్ ఆప్షన్ పై క్లిక్ చేసి గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు దీన్ని పర్ఫెక్ట్గా ఇట్లా ఈ పొజిషన్లో ఇట్లా చిన్నగా చేసుకొని ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. నేను ఇట్లా పెట్టుకుంటున్నా, చూస్తున్నారు కదా ఇట్లా. దాని తర్వాత దీన్నే డూప్లికేట్ 3 డాట్ డూప్లికేట్ ఇటువైపు ఇట్లా జరుపుకొని ఇక్కడ పెట్టుకోండి, సెట్ చేసుకుని సరిపోతుంది అనమాట. ఇట్లా కరెక్ట్గా ఇట్లా స్లోగా అడ్జస్ట్మెంట్ అనేది ఇట్లా చేసుకోండి. ఇన్ యానిమేషన్ పై క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్ బ్యాక్ వచ్చేయండి. రెండిటి కూడా అదే యానిమేషన్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి ఇట్లా. చూస్తున్నారు కదా. సో నేనైతే సెలెక్ట్ చేసుకున్నా. ఆల్మోస్ట్ మన వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. స్టార్టింగ్లోకి వచ్చేయండి. ఇప్పుడు
స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఇదే పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఒక గ్రాస్ పిఎన్జీ ఇమేజ్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. గ్రాస్ పిఎన్జీ ఇమేజ్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. స్టార్టింగ్లోకి వచ్చేయండి. ఇట్లా స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత కాస్త జూమ్ అనేది ఇట్లా చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ ఫ్రేమ్ అనమాట. ఎండ్లోకి వచ్చేసరికి ఇట్లా ఉండాలి, చూస్తున్నారు కదా ఇట్లా. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు లేదా కాస్త ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ దాన్ని ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత ఎండ్లోకి వచ్చేసరికి ఇట్లా ఉండాలి. స్టార్టింగ్లోకి వచ్చేయండి. ఇప్పుడు స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఇట్లా రొటేట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకుంటున్నా, చూస్తున్నారు కదా ఇట్లా. సో ఇట్లా రివీల్ అనేది అవుతుందన్నమాట, చూస్తున్నారు కదా. సో ఇట్లా ఇట్లా దాని తర్వాత మళ్ళీ దీని ఎండ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ మళ్ళీ దీన్ని ఇటువైపు ఇట్లా జరుపుకొని ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. సో చూస్తున్నారు కదా నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. ఇక్కడ పర్ఫెక్ట్గా సెట్ అయిందని అనుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి. ప్లే చేశాను, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకైతే నచ్చుతుంది అని అనుకుంటున్నా. వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం బెటర్గా ట్రై చేస్తాను అనమాట. సో ఆల్మోస్ట్ మన వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి యారో మార్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకొని కింద సేవేజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇవాళ వీడియో ఎంత ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.